ఆ రక్షణకు కొన్ని ఆధారాలు కనబడతాయి. ఈ రోజుల్లో అనేకులు సువార్త సందేశం పేరుతో రా నరకం నుండి రక్షింపబడు అని మాత్రమే మరి బోధిస్తున్నారు. కానీ పాపము నుండి రక్షింపబడవలసిన అవసరాన్ని, ప్రాముఖ్యతను గూర్చి బోధించడం లేదు. ఇది ఎంత భయంకరమైన తప్పుడు బోధ అంటే ఒక వ్యక్తి ఆత్మకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. బైబిల్ స్పష్టంగా కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయనని 2 కొరింథీయులు 5:17లో ఇలాగ చెబుతుంది. అందువల్ల ఒక మనిషి కేవలం భావోద్వేగంతో బలిపీఠం యొద్దకు వచ్చి ఒక ప్రార్థన చేసి విశ్వాసం ప్రకటించడం మాత్రమే రక్షణ కాదు. నిజమైన రక్షణ పొందిన వాడి జీవితంలో తప్పనిసరిగా మార్పు కనిపిస్తుంది. అంతే కదా, మనకి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళ నడకలను బట్టి, వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏమంటారు, వీళ్ళలో మార్పు వచ్చిందా రాలేదా, వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, నిజమా ఇది యాక్టింగ్ అని మనకు ఈజీగా అర్థమైపోతుంది అన్నట్టు. బైబిల్ మనకు ఏం చెప్తుంది అంటే రక్షింపబడిన వారు మారిన మనిషి అవుతాడు అని. మార్పు అంటే ఏమిటి? ప్రాథమిక నిర్వచనం: వేరుగా మారడం రక్షణ మత్తులో ఉన్న ఒక వ్యక్తిని సాధువుగా మార్చుతుంది. అశ్లీలతలో ఉన్న మనిషిని శీలవంతుడిగా, పవిత్రంగా మారుస్తుంది. మార్పు అంటే అక్షర ధర్మాన్ని మాత్రమే నేర్చుకున్న మతపరుణ్ణి కూడా దేవుని కోసం నిజమైన హృదయం కలిగిన వాడిగా మార్చుతుంది. ఇదే నిజమైన రక్షణ. ఇది దేవుడు చేసే రక్షణ. అనేకులు వారు రక్షింపబడ్డామని నమ్ముతూ తమ పాపంలోనే కొనసాగుతున్నారు. నిజమే కదా, మనం బయట చూస్తున్నట్లయితే చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, మేము మంచిగా అయినాము, బాగున్నాము, మేము రక్షించబడ్డామంటారు. బయటికి పోయి మాత్రం మళ్ళీ అవే ఫాలో అవుతూ ఉంటారు. అంతే కదా. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదును నేను. మత్తయి సువార్త 1:21లో ఇలా చెబుతుంది: అయితే ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు తన శక్తితో మనిషి యొక్క హృదయాన్ని